ఓయ్! కాస్త వినండోయ్! ఇదైతే తొలి ఏకాదశి రోజు వీడియో అనమాట. నేనైతే వీడియోస్ చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఊరైతే వెళ్ళాల్సొచ్చింది. అందుకని చెప్పేసి వీడియో అయితే ఎడిటింగ్ చేయడం చాలా లేట్ అయిందనమాట. ఇంకా మేమైతే తొలి ఏకాదశి రోజు ఇంకా ఇలా టెంపుల్‌కైతే వెళ్ళాము. ఫస్ట్ అయితే వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్దాం అనుకున్నాం. అక్కడైతే అస్సలు ఖాళీ లేదండి. ఇంకా మా హస్బెండ్‌కి డ్యూటీకి టైమ్ అయిపోతుందని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా అభిషేకం ఏమి చేయించుకోలేదు. నార్మల్‌గా దర్శనం చేసుకున్నాము. స్వామివారినైతే చాలా బాగా అలంకరణ చేశారండి. ఇంకా ఇక్కడొచ్చేసి బయటన కూడా ఇలాగా ఆంజనేయ స్వామి దగ్గర అయితే దర్శనం చేసుకున్నాం. ఆ చిటితల్లి చూడండి ఎంత బాగా ఇంక దండం పెట్టుకుంటుందో. నేను ఇంట్లో పూజలు చేసేటప్పుడు చూస్తదనమాట. నేను ఎలా దండం పెట్టుకుంటున్నానని. తను కూడా అలాగే నేర్చుకుంది. ఇంకా టెంపుల్ నుండి ఇంటికైతే వెళ్ళిపోయి, ఇంకా ఈవినింగ్ అయితే ఊరైతే బయలుదేరిపోయాము. ఎందుకన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్దనమాట. ఇంకా మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే 6 అయిందనమాట. మేము ఇంటికెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఇంకా చూడండి ఎంత చీకటిగా ఉందో. మా హస్బెండ్‌ని అయితే వేరే రూట్ నుండి తీసుకెళ్ళమంటే, తనేమో ఎయిర్‌పోర్ట్ నుండి చాలా లైట్లు వేస్తారు. వెలుతురుగా ఉంటదని చెప్పేసి ఇటు నుండి తీసుకొస్తే ఒక్క లైట్ కూడా లేదండి. నాకైతే చాలా భయమేసిందనమాట. ఇంకా మేమైతే డైరెక్ట్‌గా ఇంకా మేము దేవుడింటికైతే వెళ్ళిపోయాము. ఇంటికైతే వెళ్ళలేదు. అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి. చూడండి నా చిట్టి తల్లి మేక ఎలా అరుస్తుందంటే ఎంత బాగా చూపిస్తుందో. ఇలా బుర్ర పైకెత్తి మేకలా అరుస్తుంది. మేము కరెక్ట్‌గా వెళ్ళేసరికి పూజైతే స్టార్ట్ చేశారు. ఇంతకి మేము ఎందుకొచ్చాం అనుకుంటున్నారు కదా! మాదైతే పండగనమాట. ఇంటి అమ్మవారి పండగ. ఇంక నా చిట్టి తల్లికైతే పుట్టు వెంట్రుకలైతే తీయించాలనమాట. పేరు పెట్టాము అమ్మవారిది. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా ఇక్కడికైతే వచ్చామనమాట. ఇంక నా చిట్టి తల్లయితే చాలా ఏడ్చింది. అస్సలు తీయనివ్వలేదు. ఎన్ని గంటలు పెట్టేశారో తల మీద అయితే. మాకైతే చాలా బాధ అనిపించింది. ఏడుపొచ్చేసింది తను ఏడుస్తుంటే. ఇంక ఫైనల్‌గా అయితే నా చిట్టి తల్లికి గుండయితే కొట్టించేసాము. ఎంత ముద్దుగా ఉంది కదా గుండులో. పాపం ఏడ్చి, ఏడ్చి ఎలా అయిపోయిందో. అస్సలు జుట్టయితే తీయనివ్వలేదు. అక్కడక్కడ జుట్టయితే ఉంచేసారనమాట. వాళ్ళ డ్యాడీ అయితే చెక్ చేస్తున్నారు. జుట్టు ఎక్కడ ఉంచేసారో, కన్నాలెక్కడ పడ్డాయని చెప్పేసి. ఇంకా ఎర్లీ మార్నింగే వాళ్ళ డ్యాడీ అయితే మమ్మల్నయితే లేపేశారు. నాకు డ్యూటీకి టైమ్ అయిపోతుంది. పదండి త్వరగా ఎళ్ళిపోదాం ఇంటికని చెప్పేసి, ఇంకా ఊరు నుండి ఇంకా వైజాగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. 5:30కే లేపేశారండి. చాలా నిద్రొస్తుంది. కానీ ఏం చేస్తాం? వెళ్ళిపోవాలి కదా! డ్యూటీకెళ్ళాలి కదా! ఇంకా వెళ్ళే దారిలో అలా టీ అయితే తీసుకొనైతే తాగాము. ఇంకా మైండ్ అయితే చాలా రిలీఫ్ అయింది టీ తాగిన వెంటనే. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే సెలూన్ షాప్‌కయితే తీసుకువెళ్ళాము. ఎందుకంటే అక్కడక్కడ జుట్టు ఉండిపోయిందని చెప్పాను కదా! అది కూడా తీయించేసాము. ఇంకా కొంచెమే ఏడ్చింది. అంతలా ఏడవలేదు. నైట్ అంతా అయితే ఏడవలేదనమాట. నా చిట్టి తల్లి గుండెలో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఇదనమాట. బాయ్ బాయ్.